ఆ జీవితంలో ఒక అద్భుతం, దేవుడు చేసిన ఒక అద్భుతం నేను చెప్పగలను. ధన్య పుట్టిన కొన్ని సంవత్సరాల ఒక మేబీ 1 or 2 years తర్వాత ఒకరోజు మా ఇంట్లో అంత పెస్ట్ కంట్రోల్ చేయించామండి. పెస్ట్ కంట్రోల్ అంటే చెదల మందు కొట్టించాము. కొట్టించిన తర్వాత చెదల మందు కొట్టిన తర్వాత షెల్ఫ్స్ అన్ని క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసిన తర్వాత మేము మీటింగ్స్లో చాలా ప్రాంతాలు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా బెడ్రూమ్ అంతా సర్దుకోవాలనుకున్నాము. అనుకున్న తర్వాత నేను షెల్ఫ్లన్నీ తీస్తున్నప్పుడు ఇప్పుడు మాస్కులు ఇదంతా ఇప్పుడు వచ్చింది, కానీ అప్పుడు లేవు కదా. అప్పుడు ఎవరైనా మాస్క్ పెట్టుకుంటే వింతగా చూసేవాళ్ళు, ఇంత అవసరమా, ఇంత అతి జాగ్రత్త అన్నట్టు. మాస్కులు ఉన్నా కూడా వాడే ఆ పరిస్థితి ఏం లేదు. సరే షెల్ఫ్లన్నీ తీసేస్తున్నాను, క్లీన్ చేస్తున్నాను. ఇంత లోపల ఆ చెదల మందు చాలా నేను పీల్చడం జరిగింది. పీల్చిన తర్వాత ఆ తర్వాత కొన్ని రోజులకి బాగా జలుబు స్టార్ట్ అయిపోయింది. కోల్డ్ ఎంతకి తగ్గట్లేదు. సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే చెస్ట్ ఎక్స్రే అని రాశారండి. చెస్ట్ ఎక్స్రే అని రాసిన తర్వాత ఎక్స్రే తీసిన తర్వాత డాక్టర్ చెప్పారు, అమ్మ మీకు ఆస్తమా స్టార్ట్ అయింది అని చెప్పారు. ఆస్తమా స్టార్ట్ అయిందా అని అన్న తర్వాత, అవునమ్మా ఆస్తమా స్టార్ట్ అయింది, మీరు అన్ని ఆహార పదార్థాలు తినడానికి ఉండదు, చాక్లెట్లు, కూల్ డ్రింక్లు, చల్లటివి ఇంక ఇవన్నీ మానేసేయాలి, స్వీట్లు ఇవన్నీ మానేయాలని చెప్పారు. ఫోన్లేండి, మానేయాలంటే మానేద్దాం పర్లేదు అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న పేపర్ ఇచ్చి పంపించారండి. ఆ పేపర్లో ఏమని ఉందంటే, ఆస్తమా వచ్చిన వాళ్ళు కూడా పాటలు పాడచ్చు అని ఉంది. అంటే అర్థం ఏంటంటే ఆస్తమా వచ్చిందంటే పాటలు పాడలేరు అనమాట. ఎందుకంటే కొంచెం ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుందిగా. ఆ మాట చూడగానే నా గుండెలో పెద్ద రాయేసినట్టు అయిపోయింది. అమ్మో ఇదేంటి, నేను దేవుని సేవలో ఉన్నాను, దేవుని పరిచయంలో ఉన్నాను, దేవుని స్తుతించడం నాకు చాలా ఇష్టం, పాటలు పాడడం నాకు చాలా ఇష్టము. ఇప్పుడు ఏంటి ఇది స్టార్ట్ అయిందని చెప్తున్నారు, నేను ఇంకా పాటలు పాడలేనా? ఆ తర్వాత ఇంటికి వచ్చాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. అప్పటికి మనకు YMCA గ్రౌండ్, ఇంకా కొత్త చర్చికి కూడా మూవ్ అవ్వలేదండి. YMCA గ్రౌండ్లో మన ఆరాధనలు జరుగుతుండేవి, టెంట్స్ కింద, షామ్యానాల కింద. ఆ సమయంలో ఒక ముగింపు ప్రార్థనలో ఆత్మీయ తండ్రి గారు, మీకు ఏదైనా వ్యాధి ఉంటే, ఏదైనా రోగం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మండి అని, మీకు ఎక్కడ వ్యాధి ఉంటే అక్కడ చేయబెట్టుకోండి అని చెప్పారు. చెప్తే నేను ఇక్కడ పెట్టుకున్నాను నా చేయి, ఎందుకంటే లంగ్స్ ఈ లోపల ఉంటాయి కదా, ఊపిరితిత్తులు ఈ లోపల ఉంటాయి, గుండె మీద చేయబెట్టుకున్నా. ప్రభా నేను నమ్ముతున్నాను, నన్ను నువ్వు స్వస్థపరుస్తున్నావని నేను నమ్ముతున్నాను, విశ్వసించాను. దైవజనుడు చెప్పిన ఆ మాటను, ఆ ప్రార్థనను సంపూర్ణంగా నమ్మి విశ్వసించానండి. అప్పటి నుండి ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది, ఎప్పుడు ఆయాసం రాలేదు. హల్లెలూయా. ఒక్కసారి కూడా రాలేదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు అండ్ ఇట్ హ్యాస్ నెవర్ కమ్ బ్యాక్. మళ్ళీ కూడా అది ఎప్పుడూ రాలేదు. దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యము ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు స్వస్థపరుస్తాడని నువ్వు నమ్మితే పరిపూర్ణంగా నమ్మాలి. ఇంకా మళ్ళీ నీలో డౌట్ కానీ, నీలో సందేహాలు కానీ ఉండడానికి వీలు లేదు. ఆ జీవితంలో ఒక అద్భుతం, దేవుడు చేసిన ఒక అద్భుతం నేను చెప్పగలను. ధన్య పుట్టిన కొన్ని సంవత్సరాల ఒక మేబీ 1 or 2 years తర్వాత ఒకరోజు మా ఇంట్లో అంత పెస్ట్ కంట్రోల్ చేయించామండి. పెస్ట్ కంట్రోల్ అంటే